ऐश्वर्याभि धर्मकाम मोक्ष चतुर्दफल पुरुषार्थम सकल विद्या मार्गार्थम वर्षे वर्षे प्रयुक्ता परसिद्धि विनायक देवता विचार्थम कल्पस्तु प्रकारेण यावच्चक ध्यान वाहनादि षोडशापचार पूजं कर्षे तदंग कलश पूजं कर्षे कलशबंध पुष्पाक्ष रसवरी अश्वमि दिए कक्षमुखे विष्णुकंठे मोक ज्योतिष द्वारा अस्मकं తీసుకొని మీకే దండండి వద్దు గణేశాయ నమ ప్లీజ్ సరిపోదు గణేశాయ నమ అర్జునాపత్రం కపులాయ నమ అరకాపత్రం కుమార గురవే నమ చూతపత్రం 2 మామిడాకులు పట్టుకొని ఒక్కొక్కటి కాదు 2 మామిడాకులు పట్టుకొని మీరు దండలే పిల్లలు ఏమొద్దు ఏకదంతాయ నమ తాళం తాంబూలం సమర్పయామి ఆచమనం సమర్పయామి వస్త్రం సమర్పయామి గంధంగార్యం గంధశోభరి అలంకరార్థం అక్షత నమస్కారం సమర్పయ శుద్ధోదకాస్కారం సమర్పయామి స్నానంతరమాచమనం సమర్పయామి వస్త్రం సమర్పయామి అందరికి పెట్టు గణేశాయ నమ అర్జునాపత్రం కపిలాయ నమ కుమార గురవే నమ దూతపత్రం సర్వసిద్ధి ప్రసాయ సమస్త కవితాపత్ర పూజమి గణేశ్వరాయ నమ అర్జునాపత్రం కపిలాయ నమ అర్కపత్రం కుమార గురవే నమ పిల్లలు ఎవరు పట్టుకోవద్దు జనాలు దయచేసి ఎవరు పిల్లలు పెద్ద జంటలకే గణేశాయ నమ అర్జునాపత్రం కపిలాయ నమ అరకాపత్రం కుమార గురవే నమ దూతపత్రం సర్వసిద్ధి ప్రసాయ వినాయక భక్తగురులో నామదేశము ప్రతిష్ఠాయ ద్వారా అస్మకం కుటుంబానం క్షమస్థాయి విజయ రోజా నారాజు తొందర పెళ్లి కావాలి ఇక్కడ వచ్చేసి అయితే మా హస్బెండ్ హారతిస్తుండు. మా హస్బెండ్ తోని ఇంకో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఆ పంతులు మంత్రాలు చదువుతుండు. హారతి ఇచ్చేటప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. దేవునికి చాలా మనశ్శాంతిగా ఉంటది కదా, అంత నిండుగా అనిపించింది హారతి ఇచ్చేటప్పుడు. అక్కడైతే అందరూ హారతి తీసేసుకుర్రు. తర్వాత వచ్చేసి హారతి అయిపోయినాక ఇక్కడ అక్కడ పక్కన ఉన్నది మా మరిది గారు అన్నట్టు, వెనక మా అబ్బాయి ఉన్నారు చూసారా, ఇక నాకు అప్పేసారు వీడిది అని చెప్పేసి. తర్వాత హారతి ఇచ్చిన తర్వాత లడ్డు వేలం పాట ఉంటుంది. లడ్డు వేలం పాట ఈసారి కొత్త జంటకి, ఎప్పుడైనా కొత్త జంటకి అని చెప్పి ఇక్కడ మా ఊర్లో వాళ్ళకి కడుపు వండాలని చెప్పి కొత్తగా పెళ్ళైన వాళ్ళకే ఇస్తారు అన్నట్టు, ముందే ప్లాన్ ఉంటుంది. ఇది లడ్డు వేలం పాట అనేది ఇది మా ఊర్లో నమ్మకం అన్నట్టు. కొత్త వాళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది అని చెప్పి మేము కూడా తీసుకునుండే అప్పట్లో. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకుంటారు, ఇయర్కి ఒక్కొక్కరు తీసుకుంటారు అన్నట్టు కొత్త పెళ్ళైన వాళ్ళు మా ఊర్లో, మా అత్త వాళ్ళ ఊర్లో. ఇదైతే బాగా నచ్చుతుంది, మంచిగా అనిపిస్తుంది. మనం అనుకున్న జరుగుతుంది అన్నట్టు ఖచ్చితంగా లడ్డు తీసుకున్నప్పుడు. ఇక ఈ జంటకి ఇచ్చిర్రు అని చెప్పొచ్చు. ఈ జంటకి ఇచ్చిర్రు లడ్డు ఈసారి. వీళ్ళకైతే మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. బాగా అనిపించింది. హారతి ఇచ్చినాక లడ్డు వేలం పాట తర్వాత కొన్ని క్లిప్స్ తీసిన. ఇది అన్న ఊర్లో కోడళ్ళు, అంటే నాతో పాటు అన్నట్టుగా, నేను కూడా కోడలే కదా, మా బ్యాచ్ అన్నట్టు వీళ్ళంతా ఒకటే శారీ కలెక్షన్ అంతా ఒకటే అన్నట్టు. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ వైఫ్ తెచ్చింది అన్నట్టు. ఇక్కడ అంతా అయిపోయినాక లడ్డు వేలం పాట తర్వాత ప్రసాదాలు ఎవరిళ్ళలో అందించినాయి అన్నీ ఒక దగ్గర పెట్టి ప్రసాదం ఎక్కిచ్చిర్రు. దేవునికి అయితే నిండు ప్రసాదం పెట్టిర్రు దేవునికి. అక్కడ ఇక ప్రసాదం ఎక్కించిన తర్వాత దేవునికి ఇక ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేసిర్రు. ఎవరు మొక్కులు వాళ్ళవి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిర్రు. ఇక ఊరోళ్ళు అందరు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొబ్బరికాయ కొట్టిర్రు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూసేయండి, ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక దేవునికి అదే అంటే దేవునికి ఉంటుంది కదా, అదే ఆకుల మాల వేసిర్రు, మళ్ళా పూల మాల వేసిర్రు.
దేవుణ్ణి అలంకరించారు నిండా. చాలా బాగుండు కదా దేవుడు అందంగా. అంటే అవన్నీ వేసినా వేయకున్నా దేవుడు ఎప్పుడైనా అందంగానే ఉంటాడు. మన కళ్ళకైతే అందంగా ఉంటాడు. ఇక మన తృప్తి కోసం అవన్నీ నిండుగా ధరిస్తాం కదా, ఇంకా అందంగా ఉంటాడు దేవుడైతే. ఈ ఉన్న 9 డేస్ 11 డేస్ అయితే ఆ పూజలో ఉన్నప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరికైనా. వినాయకుడు అంటేనే మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తారని చాలా నమ్ముతారు జనాలు. అది మాత్రం నిజం అని చెప్పొచ్చు. వినాయకుడిని నమ్ముతేనైతే ఏ శుభకార్యం చేసినా వినాయకుడినే పూజిస్తారు కదా, అది అందరు నమ్ముతారు కాబట్టి వినాయకుడిని భక్తితోని పూజించాలి ఎప్పుడైనా. అది గట్టిగా అనుకుంటే చాలా మంచిగా జరుగుతుంది, అనుకున్నది నెరవేరుతుందని నేను కూడా నమ్ముతా. చాలా బాగా అనిపించింది పూజ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.